హ్మ్, సనత్ సుజాత పర్వంతో ఎంతో రహస్యమైన లోతైన ఆధ్యాత్మిక తత్వాన్ని మనకు పరిచయం చేస్తారు. ఆ వెంటనే వచ్చేదే యానసంధి పర్వం. ఇక్కడే శాంతి కోసం ప్రయత్నాలు, సాక్షాత్తు ఆ భగవంతుడి రాయబారం ఇవన్నీ ఎంతో ఉద్విగ్నంగా సాగుతాయి. అయితే అక్కడితో ఆగుతుందా? లేదు. మహాత్ముడైన కర్ణుడి వాదనలు, వివాదాలు, చివరగా కురు పాండవ సైన్యాలు యుద్ధానికి కదిలే ఆ ఆఖరి ఘట్టం నిజంగా ఎంతో గంభీరంగా ఉంటుంది. అంతటితో ఆగకుండా ఔరా అనిపించేలా ఆ మహా సైన్యంలో రథులెవరు, అతిరథులెవరు అని లెక్కలు కట్టే ఘట్టం వస్తుంది. ఆ వెంటనే కౌరవుల దూతగా ఉలూకుడు రావడం, అది ఇరు వర్గాల మధ్య కోపాన్ని, ఆవేశాన్ని మరింత పెంచడం జరుగుతుంది. అయితే ఈ యుద్ధానికి, ఆ భీష్ముడి పతనానికి అసలు కారణం తెలియాలంటే అంబోపాఖ్యానం గురించి తెలుసుకోవాల్సిందే. ఆ కథనం తర్వాతే గంగాపుత్రుడైన భీష్ముడిని సర్వసైన్యాధ్యక్షుడిగా పట్టాభిషేకం చేసే అద్భుతమైన ఘట్టం మనకు కనిపిస్తుంది. మరి ఆ యుద్ధం జరిగే ఈ భూమి ఎలా ఉంది? ఆహా! జంబూ ద్వీపం నిర్మాణం, ఆ భూమి విస్తరణ గురించి వివరించే పర్వాలు వస్తాయి. ఆ తరువాతే సమస్త మానవాళికి తలమానికమైన భగవద్గీత పర్వం మొదలవుతుంది. ఆ జ్ఞానబోధం ముగిసాక భీష్మ పితామహుడి పతనం, ద్రోణాచార్యుడి పట్టాభిషేకం, సంసప్తకుల వధ, ఇలా యుద్ధం భీకర రూపం దాల్చుతుంది. అయితే అయ్యో, గుండెలు పిండేసే విషాదం ఇక్కడే జరుగుతుంది. అదే అభిమన్యు వధ. ఆ బాలుడి మరణంతో రగిలిపోయిన అర్జునుడి ప్రతిజ్ఞ, దాన్ని నెరవేర్చుకుంటూ జయద్రథుని వధ, ఆ వెంటనే ఘటోత్కచుడి మరణం. ఇవన్నీ ఒక ఎత్తైతే ఒళ్ళు గగుర్పడిచేలా ద్రోణుడి వధ జరుగుతుంది. ఆ తర్వాతే నారాయణాస్త్ర ప్రయోగం, దాని నుండి విముక్తి పొందే ఉత్కంఠభరితమైన ఘట్టం వస్తుంది. ఆ తర్వాత కర్ణపర్వం, ఆ వెనుకే శల్యపర్వం వస్తాయి. ఇక యుద్ధం చివరి దశకు చేరుకున్నాక దుర్యోధనుడు మడుగులో దాక్కోవడం, భీముడితో గదాయుద్ధం, ఇవన్నీ ఊపిరి బిగబట్టి చూసేలా ఉంటాయి. అయితే మధ్యలో సరస్వతీ నదీ తీరాల పుణ్యక్షేత్రాల గురించి చెప్పే సారస్వత పర్వం వస్తుంది. కానీ శివశివ, ఆ తర్వాత వచ్చేది మాత్రం అత్యంత బీభత్సమైన సౌప్తిక పర్వం. నిద్రలో ఉన్నవారిని చంపే ఆ ఘోరమైన రాత్రి ఎంతటి విషాదాన్ని మిగిల్చుతుందో.